అందరూ బాగున్నారా? మేము బాగున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాం. మేము ఎందుకు తీయట్లేదంటే కొంచెం అటు ఇటు ఇటు అట్లా శ్రద్ధ అయిపోయి తీయట్లేదు. ఇప్పుడు నుంచి అంటే యూట్యూబ్ అయితే నేను మానట్లేదు, తీస్తాను. కాకపోతే లేట్ అవుతుంది, వెనక ముందు అవుతుంది. తీస్తాను వంటలు ప్రతిదీ. ఇది నా గుర్తింపు కోసమన్నా సరే నేను వంటలు చేస్తాను. నేను ఎప్పటికైనా చూసుకోవాలి, పిల్లలందరూ చూసుకుంటారని స్టార్ట్ చేశాను కదా, అట్లాగే నేనైతే మానను. కాకపోతే లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు అందరూ. మళ్ళీ నా వీడియోని మళ్ళీ అందరూ చూడండి. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నా. ఇది మీకు అప్పుడే చూపిద్దాం అనుకున్నా, మ్యాగ్నేట్ చేయడం, కానీ చూపించలేదు. ఎందుకంటే నానాలి కదా, అందుకని పొద్దున్నే మటన్ తీసుకొస్తే ఇది సింపుల్గా చేస్తున్నా. 1/2 కిలో మటను, దాంట్లో నిమ్మకాయ, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మొత్తం గరం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ, చెక్క లవంగా అన్నీ వేసి కలిపి పెట్టుకున్నా. ఇగో బియ్యం, బాస్మతి రైసు, పుదీనా అన్నీ దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేస్తానో ఎలా చేస్తానో చూపిస్తా. అంటే అందరు చేసుకునే విధానం ఒక్కొక్కరు చేయి వాటం తీరు ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటానని మీకు చెప్తున్నా. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నా, చూద్దాం. పెద్దగా లాంగ్గా తీయకుండా కొంచెం కొంచెం తొందరగా చేసేస్తాం వీడియోని. అంతసేపు ఎక్కువ చూసే ఓర్పు ఉండట్లేదు కదా, తొందరగా తీస్తాం. చూడండి, నేను స్టవ్ తీసుకుంటా. స్టవ్ తీసిన ఇప్పుడు మనం దీంట్లో చెక్క లవంగా అవి వేసుకోవాలి. వేస్తాను. నేను మసాలాలు ఎక్కువ వేయనమ్మా బిర్యానీకి, కొంచెం తక్కువ వేస్తా. ఎక్కువ వేసుకోను నేను. ఒక 4 ఏమో అవి, ఒక 5 అవి. కొంచెం చెక్క, ఇప్పుడు పక్కనేమో కళాయి పెట్టుకుని ఉల్లిపాయ వేయించుతాను. పక్కన ఇంకో స్టవ్ పెట్టుకుని ఉల్లిపాయ వేయించుతాను. ఏమో బియ్యం మరుగుతుంటుంది కదా, ఎసరా. ఇప్పుడు బియ్యం వేద్దాం. చూసారా, నేను ఇదొక మసాలా వేస్తా. ఈ అల్లం అంటే బిర్యానీలోకి వేస్తాను అన్నమాట కదా. ఇది ఉల్లిపాయలను, పుదీనా ఇది దాంట్లో కలిపేస్తాను అన్నమాట. ఇది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ నేను ఎక్కువ వేయను, చాలు. నేను మటన్లో వేయలేదు ఆయిల్. నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, దాన్ని వేస్తుంది. ఆ టేస్ట్ల గురించి తర్వాత సంగతి, కానీ వేసుకోవద్దు. ఇప్పుడు నేను ఇది మటన్ కలిపి పెట్టుకున్న, మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసేస్తున్నా. మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసానమ్మా. ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసాను. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అన్నం ఉన్నది కదా ఇట్లా పెట్టుకున్నది, నేను వేసేస్తాను మంచిగా. అంటే స్టీల్ది ఉంది మనకు, అడవుడు అనమాట. స్టీల్ది ఉంది కానీ ఇది ఒక అడవుడు బేరం మంది. ఇట్లా గబాబు వేసేయటం. కొంచెం అన్నం ఉన్నది, కాలుతుంది రాదు.
సరే సరే పోతుంది ఆవిరి. వచ్చేసారమ్మా. ఇట్లా వెయిట్కి బరువుకి ఇట్లా మనము ఏదైనా సరే చిన్న చిన్నవి మనకు మసాలా దినుసులు ఉంటుంది కదా, సంఖ్యలు ఇట్లా రోళ్ళు ఉంటాయి కదా, ఇవి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని మనం ఒకసారి చూసుకోవాలి. మనం వచ్చింది చూసుకుందాం. అంటే అడవడ అయిపోతుంది నాకు ఇప్పుడు. మటన్ బిర్యానీ మామూలుగా ఉండదు, చూసారా? ఇట్లా అంటే ఊడిపోతుంది, కాలుతుంది నా చెయ్యికి. ఇదో అది మటన్ బిర్యానీ. చూసారా? చూసారమ్మా, మటన్ బిర్యానీ నేను ఇలా చేసుకుంటాను, మీరు కూడా ఇలా చేసుకోండి. ఇంకా మీకు మసాలా మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా ఒకరోజు చూపిస్తా. ఈరోజు అడావిడిగా అయిపోయింది. నానాలని నేను కొందరితోనే కలిపాను, సేమ్ అంతే చికెన్ లాగే మటన్ కూడా కలిపెట్టాను. ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇంకా టేస్ట్ ఇంకా ఏం తెలియాలనుకుంటే ఇంకోసారి మళ్ళీ చేసి చూపిస్తాను నేను. సేమ్ ఇంతే. మన ఈ మటన్ బిర్యానీ కూడా చేసుకుని మర్చిపోయాను, చాలా రోజులు అయింది కదా. సేమ్ ఇలా చేసుకుని మనం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ కనిజం. బాయ్ అమ్మా.